హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. పపాయాతో స్వీట్ తయారు చేసుకుందాం, జ్యూసీగా టేస్టీగా. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. పపాయా స్వీట్కి పపాయా ఎలా తీసుకోవాలంటే మరీ పండిపోయిన పపాయా కాకుండా ఇలా కొంచెము పండితే సరిపోయిద్ది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. బ్లాక్ కలర్ కిస్మిస్ తీసుకుంటున్నాను, మీ దగ్గర మామూలు కిస్మిస్లు ఉన్నా తీసుకోవచ్చు. బాదం పప్పుని లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ వాడుతున్నాను నేను. మీరు కావాలంటే డైరెక్ట్ బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. బాదం పప్పులు వేయించి పౌడర్ తీసుకున్నాం కాబట్టి ఏమంతా వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా వేయించుకుంటే సరిపోయింది. అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. పపాయాని పీల్ తీసేసి కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని ఇలా తురుముకోవాలి. మామూలుగా అయితే మిక్సీ అని పట్టుకోవచ్చు, నేనైతే తురిమాను. గీ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పపాయాని వేసుకోవాలి. ఈ పపాయా వేసుకొని మంట సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పపాయ మరీ పచ్చిది కాకుండా మరీ పండింది కాకుండా ఇలా మీడియం సైజు ఉన్న పపాయనే తీసుకోవాలి. ఈ పపాయ స్వీటు బెల్లంతో కూడా చేసుకోవచ్చు, నేను ప్రజెంట్ షుగర్తోనే చేస్తున్నాను. చూడండి, మనము ఈ విధంగా దగ్గర పెట్టిన తర్వాత మీరు స్వీట్నెస్ సరిపడా షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోయింది. నేనైతే 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి పపాయాని 2 కప్స్ షుగర్ వేస్తున్నాను. ఎందుకంటే పపాయ మనము ఈ షుగర్లో బాయిల్ చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని 2 కప్స్ తీసుకుని మీరు కావాలంటే కప్పున్నర షుగర్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా షుగరు కరిగిన తర్వాత క్రష్ చేసుకున్న ఇలాచీని వేసుకోవాలి. ఇలాచీ మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు, నేను జస్ట్ క్రష్ చేసి వేస్తున్నాను. ఒకసారి మొత్తము కలుపుకున్న తర్వాత ఒకసారి షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని కలిపేసుకుందాం మొత్తము. కానీ చాలా వెరైటీగా ఉంటుంది స్వీట్, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. పపాయ ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఇలా స్వీట్ చేసుకొని తినవచ్చు. ఎప్పుడు మనము మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు నార్మల్ స్వీట్స్ కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. వచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా రెడీ అయిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్స్లో అయినా సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ సీక్రెట్ మీరు ఎప్పుడైనా ఫాలో అయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లేదంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ మన పపాయ స్వీట్ రెడీ అయింది. కొంచెము గీ ఫ్లేవర్ కోసము 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం. ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ స్వీట్లో జస్ట్ నేను కిస్మిస్ బాదం పౌడర్నే వాడే కదా, మీకు కావాలంటే మీ దగ్గర ఉన్న నట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవటం కంటే కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పపాయ స్వీటు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, లేదంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.
మన వీడియోలు చూస్తే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో కలుసుకుందాం.